హాయ్, దిస్ ఈజ్ అను. చాలామంది హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేము అందరిలానే బతుకుతామా? లేదు అంటే మాకు లైఫ్ స్పాన్ అంటే మాకు బ్రతికే రోజులు కొంచెం తక్కువ టైం ఉంటుందా అని చెప్పి అడుగుతుంటారు. లేదండి, మీరు మంచిగా మెడిసిన్ వాడుకుంటూ, మంచి ఫుడ్ తింటూ, బాగా మంచి న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తీసుకుంటూ, ఎటువంటి స్ట్రెస్ లేకుండా మంచిగా పాజిటివ్ మైండ్ తోటి ఉంటూ, మంచిగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, మంచి ఫుడ్ తింటూ, మీకు ఏ జాబ్ అయితే ఉంటుందో మీ వృత్తిని మీరు పర్ఫెక్ట్‌గా మంచిగా చేసుకుంటూ ఉంటే, అందరిలాగానే మీరు కూడా ఎన్ని సంవత్సరాలైతే నార్మల్ పీపుల్స్ బతుకుతారో, మీరు కూడా అన్ని రోజులు బ్రతకవచ్చు. కాకపోతే ఎవరికైతే ఈ హెచ్ఐవి డిసీజ్ ఉంటుందో, వీళ్ళు మాత్రం వన్స్ నాట్ డిటెక్టెడ్ అనని వచ్చే వరకు కొంచెం మంచి మందులు వాడి మంచి ఫుడ్ తింటే కినక ఖచ్చితంగా నాట్ డిటెక్టెడ్ వస్తుంది. మీకు నాట్ డిటెక్టెడ్ రాకుండా అలానే వైరల్ లోడ్ పెరిగిపోతూ ఉంటూ, CD4 తగ్గిపోతూ ఉంటూ, మీ మెంటల్ కండిషన్ స్టేబుల్‌గా లేకుండా ఎప్పుడు ఆలోచిస్తూ, భయపడుతూ నేను బతకనేమో, నేను చచ్చిపోతానేమో, నాకు ఈ డిసీజ్ ఉంది, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, రిలేషన్స్ ఏమనుకుంటారు అని చెప్పి వీళ్ళందరి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు జబ్బు పెరుగుతుంది. కానీ వీళ్ళందరి వల్ల వీళ్ళందరినీ ఆలోచిస్తూ వీళ్ళ కోసం మీరు బతుకుతూ ఉంటే మీరు నిజంగానే బతకలేరు. ఒక మాట చెప్పాలి అంటే ఫస్ట్ పాజిటివ్‌గా ఉండండి. మీకు ఏ విధంగా వచ్చిందో వన్స్ ఈ డిసీజ్ అయితే వచ్చింది. బట్ వచ్చిన తర్వాత పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. అండ్ దానితో పాటు మంచి ఫుడ్ తినండి. మంచి మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఖచ్చితంగా నాట్ డిటెక్టెడ్ అనేది వస్తుంది. వన్స్ మీకు నాట్ డిటెక్టెడ్ వచ్చిన తర్వాత మీకేమీ అవ్వదు ఇంకా. నాట్ డిటెక్టెడ్ రావడమే చాలా మంది చాలా చోట్ల వాడుతూ ఉంటారు. ఎంత వాడినా కూడా నాట్ డిటెక్టెడ్ అనేది చూయించదు. అంటే వైరల్ లోడ్ తక్కువగా వస్తున్నట్లు ఉంటుంది. బట్ నాట్ డిటెక్టెడ్ అనేది మళ్ళీ రాదు. కానీ అలా కాదు. నాట్ డిటెక్టెడ్ వచ్చిన తర్వాత మీకు ఇంకేమీ అవ్వదు. మీరు మంచి హెల్తీ పర్సన్ లానే ఉంటారు. అందరిలానే మీరు 100 ఇయర్స్ బతుకుతారు. మీకు ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండవు. లోపల ఆర్గాన్స్ కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. సో యూ లుక్ లైక్ హెల్తీయెస్ట్ పర్సన్ లాగా ఉంటారు మీరు చూడ్డానికి. అయితే చాలామంది ఈ హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ మేము ఒకటే ఇంట్లో మేము కలిసి ఉండొచ్చా, ఒకటే హౌస్‌లో అండ్ ఒకటే వాష్‌రూమ్ యూజ్ చేయొచ్చా? అండ్ ఒకే మంచం మీద నార్మల్‌గా పడుకోవచ్చా? మా పిల్లల్ని మేము నార్మల్‌గా ఇట్లా పట్టుకోవచ్చా చేత్తో? మా పిల్లలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చి ఎప్పుడు నాకు చీక్స్ మీద అలా కిస్ చేస్తూ ఉంటారు మ్యామ్. అలా ఉంటే ఏమన్నా మా పిల్లలకి ప్రాబ్లమ్ అవుద్దా? అది ఇది అని చాలామంది చాలా డౌట్స్ అడిగున్నారు. అయితే ఈ ఒక్క వీడియోలో మీ డౌట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. నార్మల్‌గా మీరు అందరూ కలిసి ఒకే ఇంటిలో నివసించవచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. వాళ్ళకేమీ ప్రాబ్లమ్ అవ్వదు మిగిలిన వాళ్ళకి. ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాష్‌రూమ్స్ యూజ్ చేయొచ్చా? అందరూ ఒకటే వాష్‌రూమ్ యూజ్ చేయొచ్చు. దానికి ప్రాబ్లమ్ ఏమీ అవ్వదు. సో వాడుకోండి. అండ్ పిల్లలొచ్చి ఇక్కడ మాకు చీక్స్ మీద అలా కిస్ చేస్తూ ఉంటారు. పిల్లలకేమన్నా ఈ డిసీజ్ అటాక్ అవుతుందా? ఏమీ అవ్వదు. నార్మల్‌గా చీక్స్ మీద కిస్ చేస్తే ఏమీ అవ్వదు. అయితే బిలో 5 ఇయర్స్, 10 ఇయర్స్ కిడ్స్ అయితే లిప్ కిసెస్ అలాంటివి పెట్టవద్దు. సో నార్మల్‌గా అదే 10 ఇయర్స్ అబోవ్ అయితే మీరు లిప్ కిస్ పెట్టినా కూడా ఏం రాదు చిన్న పిల్లలకి. బట్ ఏదైనా కూడా మంచిది కాబట్టి మీరు మీ సలైవాని వాళ్ళకి అంటించకుండా నార్మల్‌గా చీక్స్ మీద కిస్ చేసుకుంటే ఏం కాదు. ఫోర్ హెడ్ మీద కిస్ చేసినా ఏమవ్వదు. యూ డోంట్ వర్రీ. ఒకటి. అండ్ పిల్లలకి కలిపి నోటిలో అన్నం పెట్టొచ్చా? కొంతమంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు. సో చిన్న పిల్లలు ఉన్న తల్లులు నార్మల్‌గా మీ హ్యాండ్స్ చక్కగా వాష్ చేసుకొని, అంటే ఈ డిసీజ్ ఉందని మిమ్మల్ని హ్యాండ్స్ వాష్ చేసుకోమనడం లేదు. ఎప్పుడైనా కూడా మనం చిన్న పిల్లలకు ఫుడ్ పెట్టాలి అంటే హ్యాండ్ వాషింగ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. సో చక్కగా మీరు హ్యాండ్స్ వాష్ చేసుకొని మీ పిల్లలకి కలిపి మీ చేత్తో నోట్లో గోరుముద్దలు పెట్టుకోండమ్మా. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇదేమీ ప్రాబ్లమ్ అవ్వదు. మంచిదే. ఒకటి. అండ్ ఒకటే కాట్ మీద నిద్రపోవచ్చా? ఒకటే మంచం మీద నార్మల్‌గా స్లీప్ అనేది చేయొచ్చు. అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇంటర్‌కోర్సెస్‌కి వెళ్ళాలి అంటే విత్ సేఫ్టీస్ తోటి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా వితౌట్ సేఫ్టీ ఉంటే వైఫ్‌కి లేకపోయినా లేదంటే హస్బెండ్‌కి లేకపోయినా ఏ జెండర్‌లోనైనా ఒకళ్ళకున్న మిగిలిన వాళ్ళకొచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని యూజ్ సేఫ్టీస్. ఒకటి. సో ఇవి చాలామంది అడిగిన డౌట్స్. సో ఈ డౌట్స్‌కి మీకు ఆల్మోస్ట్ నేను ఆన్సర్ చెప్పాననుకుంటున్నాను. అయితే చాలామంది మరి ఫుడ్ ఏం తినాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఫుడ్ విషయానికొస్తే మీరు మంచిగా ఇమ్యూనిటీ ఉండే ఫుడ్స్ తినండి.
సీడ్స్ అండ్ నట్స్ తినండి. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి మీకు. అంటే ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క పండు అనేది మనకి బాగా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము సమ్మర్ సీజన్ అంటే వేసవి కాలంలో మామిడి పండ్లు బాగా దొరుకుతాయి. సో, చక్కగా మంచిగా మీరు తినగలిగినన్ని మామిడి పండ్లు తినండి సమ్మర్‌లో. అండ్ వాటర్ మెలన్ బాగా దొరుకుతుంది. తాటి ముంజలు బాగా దొరుకుతాయి మనకి. చక్కగా అవన్నీ ఏ సీజన్‌లో ఏ పండు దొరుకుతుందో ఆ పండు తినండి. అండ్ ఇప్పుడు ఈ సీజన్‌లో మనకి సీతాఫలం బాగా దొరుకుతుంది. సో, చక్కగా సీతాఫలం తినండి. సో, ఏ సీజన్‌లో ఏ పండైతే బాగా మనకి అవైలబుల్‌గా ఉంటుందో ఆ పండు తీసుకొని మంచిగా తినండి. అండ్ రోజుకి 1 లేదా 2 బాయిల్డ్ ఎగ్స్ తినండి. అంటే ఉడికించిన కోడిగుడ్లు తినండి. అండ్ ఉడికించిన పల్లీలు, శనగలు, పెసలు, అలసందలు, రాజ్మా ఇవన్నీ కూడా ఒక 50 గ్రామ్స్ చక్కగా నైట్ పూట నానపెట్టేసేసుకొని సోక్ చేసేసి వాటర్‌లో ఎర్లీ మార్నింగ్ బాయిల్ చేసేసి అంటే ఉడికించేసుకొని అందులో చక్కగా ఒక నిమ్మకాయ పిండుకొని ఒక చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు 4 చల్లుకొని చక్కగా ఉప్పు, కారం చల్లుకొని తినండి. మంచి ప్రోటీన్, మంచి ఫైబర్ ఉంటుంది. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. మీకు B12, డి డెఫిషియన్సీస్ కూడా లేకుండా ఉంటాయి. సో, హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ ఇవన్నీ తినండి. నాన్ వెజ్. వెజిటేరియన్స్ అయితే ఇవన్నీ తినండి. మిల్క్ ప్రొడక్ట్స్, పన్నీరు, పాలు, పెరుగు, నెయ్యి, చీజ్ ఇవన్నీ తినండి. మంచిగా ఆకుకూరలు, కూరగాయలు తినండి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఇవి తినండి. అండ్ మంచిగా బీఫ్ తినండి. రెడ్ మీట్. సో, రెడ్ మీట్ అంటే మటను రెడ్ మీట్ కిందకే వస్తది. బీఫ్ ఆల్సో రెడ్ మీట్ కిందకే మనకి కన్సిడర్ చేస్తాము. సో, అందుకని బీఫ్ బాగా తినండి. సీ ఫుడ్‌లో తినండి. సీ ఫుడ్‌లో మనకి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ బాగా సజెస్ట్ చేస్తాము తినండి. బట్ బ్రాయిలర్ చికెన్ మాత్రం అంతగా మీకు తినవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందులో మీకేమీ లేదు. సో, హార్మోనల్ ఇంజెక్షన్స్ వేస్తారు కాబట్టి దానివల్ల మీకు యూజ్ ఏముండదు. సో, తింటే మటన్ ఆర్ సీ ఫుడ్ ఈజ్ ద బెస్ట్. ఈ విధంగా తీసుకోండి. మంచి స్లీప్ కరెక్ట్ చేసుకోండి. మినిమమ్ 6-9 ఆర్ 10 అవర్స్ నిద్ర ఉండేలాగా చూసుకోండి. వాకింగ్ చేయండి, యోగా చేయండి, ఇంట్లోనే ఎక్సర్సైజెస్ చేసుకోండి. దేని గురించి ఆలోచించకండి. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ జాబ్ గురించి సో, వీటి మీదనే ఫోకస్ పెట్టండి. నెగిటివ్‌గా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి. ఎప్పుడూ కూడా రకరకాల వీడియోస్ చూసి మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళి సూసైడ్ థాట్స్ ఇలాంటివి తెచ్చుకోకండి. సూసైడ్స్ చేసుకోకండి. వన్స్ మనం భూమి మీదకొచ్చాం కాబట్టి మీకోసం మీరు బతకండి. బీ బ్రేవ్. చాలా ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ.